వెదవల్లారా, మిమ్మల్ని నమ్ముకున్న ప్రతిసారి నాకు ఇలాగే జరుగుతోంది. వాడెలా తప్పించుకున్నాడో మాకు తెలియట్లేదా? విచిత్రమేమిటంటే కనపడిన ఆ 2 పక్షులు ఆ రోజు విడిపోయి ఇంతవరకు కలవలేదు. గోరింకేమో వేటగాడి మీద పగతో ఉంది, చిలుకేమో గోరింక ఊహలతో బ్రతుకుతోంది. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఆ చిలుక మళ్లీ వేటగాడి ఉచ్చులో ఇరుక్కుపోతే ఆ గోరింక పరిస్థితి ఏంటి? వాడి పరిస్థితి ఏమో తెలియదు గానీ నీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టుండవు నువ్వు. ఈ కథలో చెట్టెవరో తెలుసా? ఆనంద్. గోరింకెవరో తెలుసా? నువ్వు. మరి చిలకెవరో తెలుసా? వైదేహి. వైదేహి వైదేహి. వైదేహి ఎవరు? ఏం ఆడుతున్నావు నువ్వు? ఎవరో సుబ్బుకు అర్థమైందిలేరా. ఏంటి సుబ్బు? నాకేం అర్థం కావట్లేదు. ఆవిడ ఏదేదో మాడుతుంది. ఇంకా మీ సుబ్బుకి ఇప్పట్లో మాటలు రావులేరా, తేరుకోవడానికి టైం పడుతుంది. అది సుబ్బు విషయం. ఇప్పుడు ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, సూర్యని నాకు అప్పగించి వైదేహిని తీసుకెళ్ళు. ఏంటి ఏంటి సుబ్బు, నమ్మకం కలగడం లేదా? ఒక నిమిషం. మూర్తిగారు, అమ్మా ఫోన్. ఇప్పుడు కాదు, ముందు సూర్య, తర్వాత వైదేహి. ఓకేనా? బాయ్. ఇంకెళ్ళండి. సత్యపండు, మన సుబ్బుని జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గోరింకెవరో తెలుసా? నువ్వు. మరి చిలకెవరో తెలుసా? వైదేహి. వైదేహి.
ఈ వైదేహి ఎవరు? ఆ పేరు చెప్పగానే సుబ్బు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? సుబ్బు ఏమి మాట్లాడకుండా వెళ్ళాడంటే ఇన్ని రోజులు మా అమ్మగారు అతన్ని లొంగదీయటం కోసం అవసరమంటున్న ఆయుధం వైదేహియేనా? ఏంటి మూర్తి గారు, ఆ? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? మామూలే కదమ్మా. ఇందాక సుబ్బు మన ఇంటికొచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఎన్నో ప్రశ్నలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదమ్మా. అర్థమైంది మూర్తి గారు. ఎప్పుడూ పొగరుగా మాట్లాడే సుబ్బు పిల్లిలా మారిపోయాడేంటా అనే కదా మీ ఆలోచన? అవునమ్మా. అసలు ఆ వైదేహి ఎవరు? ఆ మాట వినగానే సుబ్బు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మీరు సుబ్బుకి చెప్పిన పిట్ట కథను బట్టి చూస్తే ఆ వైదేహి... అవును మూర్తి గారు, వైదేహి ఒకప్పుడు సుబ్బు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, మరతను అంతగా కావాలని ఆశపడ్డ అమ్మాయి నా చేతిలో ఉంటే వాడు పిల్లిలా కాకుండా పులిలా గర్జిస్తాడా? ఇప్పుడు వాడి బ్రతుకు కుక్క బ్రతుకు మూర్తిగారు. నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పినట్టే వినాలి. సుబ్బు, ఏంటి సుబ్బు ఇది? ఎంతటి బాధనైనా మనసులోను దాచుకొని సంతోషంగా ఉండే నువ్వు కన్నీళ్లు పెడుతున్నావా? నీ కథలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరన్నావుగా సుబ్బు. మరి వీళ్ళంతా ఎవరు సుబ్బు? ముందు ఆనంద్, ఆ తర్వాత తులసి, ఆ తర్వాత సునంద, ఇప్పుడు వైదేహి. ఏంటి సుబ్బు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. సునంద నోట వైదేహి అనే మాట రాగానే నువ్వు కామైపోయావు. అది చెట్టని పెట్టని పిచ్చి పిచ్చిగా వాగుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సునంద మాటల్లోనే వైదేహి నువ్వు మనసుపడ్డమ్మాయని అర్థమైంది. కాని వైదేహి ఇన్ని రోజులు ఎక్కడుంది? ఎందుకు నీకు దూరంగా ఉంది? అసలు ఇప్పుడు సునందతో ఎందుకుంది? మాట్లాడబేడి సుబ్బు, అసలు ఏం జరిగింది చెప్పు సుబ్బు. ఏమీ జరగలేదురా. నేను అనుకున్నది ఏమీ జరగలేదు. అన్నం పెట్టి ఆదుకున్న నా స్నేహితుడు ఆనంద్కి అండగా ఉండాలనుకున్నాను. జరగలేదు. ప్రాణంగా ప్రేమించిన నా వైదేహిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది జరగలేదు. ఆఖరికి నా ఆనంద్ కూతురు కష్టాల్లో ఉందని తెలిసి కనీసం తననైనా కాపాడి ఎంతో కొంత రుణం తీర్చుకుందాం అనుకున్నాను. అది జరగలేదు. జీవితంలో
ఆశించినవేవీ నాకు దక్కవని అర్థమైపోయింది. ఇప్పుడు నేను ప్రాణాలతో లేదని అనుకున్న నా వైదేహి బ్రతుకుందని తెలిసింది. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. పగ కోసం మనుషుల రక్తం తాగే ఆ సునంద చేతిలో ఉంది. ఏం చేయాలో నాకేం తోచట్లేదురా సత్యయ్య. చనిపోయిన వైదేహి బతికి రావడం సంతోషమే సుబ్బు. కానీ తనను చంపడానికి ప్రయత్నించింది ఎవరు? చెప్తాన్రా. నేను వైదేహి కాలేజీలో కలిసి చదువుకున్నాను. తనది చాలా సున్నితమైన మనసు. సాటి మనిషికి చిన్న బాధ కలిగినా తను తల్లడిల్లిపోయేది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్లలో ఆనందాన్ని చూడాలనుకునేది. అలా నేను వైదేహి మంచి మనసుకు దగ్గరయ్యాను. మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం మాకు తెలియకుండానే మమ్మల్ని ప్రేమికులను చేసింది. మా మనసులతో పాటు మా మనోభావాలు కూడా ఒకటయ్యాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చదువు పూర్తవగానే నేను వైదేహిని ఆనంద్కి పరిచయం చేయాలనుకున్నాను. తర్వాత నేను ఊరు వెళ్తూ 2 రోజుల తర్వాత వైదేహిని రమ్మన్నాను. కానీ నేను ఊరికి వెళ్ళగానే అక్కడ జేడీ వల్ల ఆనంద్ చనిపోయాడని తెలిసింది. ఆ క్షణంలో నాకు ఆనంద్ చావుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న తపన తప్ప వైదేహి గుర్తుకు రాలేదు. నేను జేడీని చంపాలని ప్రయత్నించడం, ఆ సమయంలో సునంద నన్ను వెనక నుండి పొడవడం, ఇవన్నీ నీకు చెప్పాను. కానీ ఇవేవీ తెలియని వైదేహి అనుకున్నట్టుగానే నా కోసం ఊరికొచ్చింది. అప్పుడు ఆ జేడీ మనుషులు వైదేహి నా మనిషి అని తెలిసి తనని కూడా క్రూరంగా చంపారని తెలిసింది. అప్పుడు నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాను. జేడీ మనుషులు పగతో నన్ను వైదేహిని చంపాలని ట్రై చేశారని అనుకున్నారు. కానీ నాలాగే ఆ జేడీ ప్రాణాలతో బయటపడ్డాడని గాని అతని వెనక సునంద ఉందని గాని అప్పుడు నాకు తెలీదు. తర్వాత ప్రపంచమంతా నాకు శూన్యంలా కనిపించింది. ఆదరించేవాళ్ళు లేరు, నేను ఆశపడ్డవాళ్ళు లేరు, ఆసరాగా ఉండేవాళ్ళు అస్సలు లేరు. నేను బ్రతకడం అనవసరం అనుకున్న స్టేజ్లో ఈ ప్రపంచంలో నాలాంటి అనాథలు ఎంతోమంది ఉన్నారని తెలుసుకున్నాను. కానీ వాళ్ళందరికీ ఆనంద్ లాంటి మంచి స్నేహితుడు దొరకడని ఆలోచించాను. అప్పట్నుంచి నాకు తోచిన సాయం చేస్తూ ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించాను. వైదేహి ప్రాణాలతోనే ఉంది కదా సుబ్బు. ఇంక నీకు తోడు దొరికినట్టే. కానీ సుబ్బు, తను సునందతో ఎందుకుంది? అదే నాకు అర్థం కావట్లేదు రసతే. అర్థం కాదు. చనిపోయిన వైదేహి ఎలా బ్రతికొచ్చిందో మీరు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అవునమ్మా, చనిపోయిన ఆ వైదేహి ఎలా బతికొచ్చింది? చనిపోయిన వైదేహి అనడం కన్నా సునంద చంపించిన వైదేహి అనడం బావుంటుందేమో మూర్తిగారు. అంటే మీరే ఆ వైదేహిని? తప్పలేదు. ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో సుబ్బుకి సంబంధించిన ఏ ఒక్కరినీ ప్రాణాలతో ఉంచడానికి నా మనసొప్పలేదు. పాపం వైదేహి నా కంట పడింది.
ఏమండి, ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇల్లెక్కడుందో కొంచెం చెప్తారా? సుబ్రహ్మణ్యమా? అతనెవరు? అదేనండి, ఈ ఊరి పెద్ద ఆనందవర్మ గారున్నారు కదా, ఆయన స్నేహితుడు. ఓహో, మీరు చెప్పేది సుబ్బు గురించా? సుబ్బుకు మీరేమవుతారు? అతని కాబోయే భార్యనండి. నా పేరు వైదేహి. ఓహో, అడ్రస్ కొంచెం గందరగోళంగా ఉంటుంది. మేము తీసుకెళ్లి చూపెడతామమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వచ్చేస్తాం. ఉమ్. వాడితో నేనే మాట్లాడాలి. అమ్మా, ఏంటి? ఎవరో వైదేహి అంటమ్మా. సుబ్బుకు కాబోయే భార్య అంట. ఆనందవర్మ ఇల్లు చూపించమని అడుగుతుంది. మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మాట్లాడతాను. చూడు అమ్మా, శత్రుశేషం ఎందుకు గాని ఎటైనా దూరంగా తీసుకెళ్ళి చంపేయండి దాన్ని. అట్నే అమ్మా. పదమ్మా, వెళ్దాం. ఇల్లు చూపిస్తాను. సరే. రండి. కన్ను వేస్తే రెండు కన్ను పెంచుతాము, ఉరిమి చూసే లోపు నిన్ను తరిమి తరిమి చంపుతాము. ఏందమ్మా ఆగిపోయారు? రండి. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? ఆనందవరం ఇంటికేనమ్మా. మీరు రండి. కాదు, నాకేదో అనుమానంగా ఉంది. ఈ రోజు నీ అదృష్టం బాలేదు, అందుకే ఎవరి కంట పడకూడదో వాళ్ళకే పడ్డావు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఆ సుబ్బుగాడు, ఆ ఆనందవర్మ ఇద్దరూ చనిపోయినారు. మేమే చంపాం. శత్రుశేషం మిగలకూడదని మా అమ్మగారు నిన్ను కూడా చంపేమన్నారు. ఏయ్!